అందరికీ నమస్తే అండి. మా జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపైన కూడా అనేక రకాలుగా దాడులు చేయించాడు. దాడులు చేయించి ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్లోనో ఏదో ఒక సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ నన్ను అలా అన్నారో, నన్ను ఎలా అన్నారో, నన్ను బోసిడీగా అన్నారో, నన్ను లా కొడక అన్నారో, సో మా కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతున్నాయి, బీపీలు పెరిగినాయి కాబట్టి వెళ్ళి దాడి చేశారు, అందులో పెద్ద తప్పేం కాదు, సర్వసాధారణం అవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి అని లేగ్గా మాట్లాడేశాడు. మనం అందరం కళ్ళారా చూసాం. మనం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పైన దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీకు వినిపిస్తామనండి. వినిపించిన తర్వాత ఎందుకు వినిపిస్తానంటే, హిందూ పురాణానికి సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జి భర్త బాలకృష్ణ గారిని ఉద్దేశించి కొన్ని లేఖ వ్యాఖ్యలు చేశాడు. ఏదో హైదరాబాదులో ఉంటాడో, బానిస బతుకులు, ఒకడు ఉంటాడో, ఆడుంటాడో, నేను ఇక్కడ ఒక పదం రివర్స్లో చెప్తాను, మీరు అర్థం చేసుకోండి, జాకు అని ఇంకొకటి అని చెప్పేసి అని పిచ్చగా మాట్లాడాడు. బాలకృష్ణ గారి అభిమానులు కూడా బీపీలు పెరిగినాయి. ఆ బీపీలు పెరిగిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన కొంతమంది వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ గట్టా ధ్వంసం చేశారు. మేము ఇదేమి దాపరకంగానో కవర్ చేయాలనో ఇంకో రకంగానో చెప్పట్లా. గతంలో మీరు తీసుకొచ్చిన సాంప్రదాయమే, అంటే వెనకొక సామెత ఉంది కదా, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి అని. అలాగా తమర నేర్పిందే, తమర అలవాటు చేసిందే బీపీలు పెరిగిన ప్రతిసారి కూడా వెళ్ళి ఆఫీసుల పైన దాడులు చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొచ్చిన సాంప్రదాయమే. దాన్ని ఎవరు కూడా సమర్థించు. కానీ వాళ్ళకే మనోభావాలు ఉంటాయి కదా, వాళ్ళ మనోభావాలను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. గతంలో మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిన మాటలు ఒకసారి వినండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏది వాళ్ళ సుధపోస మాటలు మాట్లాడుతున్నారు కదా, ఒక రియాక్షన్ అనేది తిడతారు, దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, మరే నువ్వు మాట్లాడింది ఏమైపోయింది, దాని మీద నువ్వు తిట్టించావు, అభిమానుల రియాక్షన్ అలా ఉంది. పైగా ఒక పెద్ద ట్వీట్ వేసాడు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మనం ప్రోత్సహించకూడదు, సపోర్ట్ చేయకూడదు, చాలా దారుణం అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక పెద్ద పాఠం రాసుకొచ్చేసాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పైన మీ నాయకులు, మీ కార్యకర్తలు చేసిన దాడి ఏదైతే ఉందో ఆ రోజును సమర్థించకుండా ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదు. మీ నాయకుడు ఏమని మాట్లాడతాడు బాలకృష్ణ గారిని ఉద్దేశించి లేఖితనంగా, మరి దాన్ని ఏమనాలి? అలాగే అందరు అభిమానులకు కూడా బీపీలు పెరిగి ఉంటాయి. దీన్నేమి ఇంకొక రకంగానో వైసీపీ కార్యకర్తలే ఆధిపత్య పూర్వం ఇంకోటి అని చెప్పట్లా. మీరు తీసుకొచ్చిన సాంప్రదాయమే కొనసాగుతుంది అని చెప్తున్నాం. మేము కవర్ చేయట్లే, ఇక్కడ ఉన్నట్టుగానే చెప్పేస్తున్నాం. గతంలో మీరు సమర్థించారు. గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ని తగలెట్టలేరా? వెళ్ళి దేనికి తగలెట్టేశారు? పట్టాభి ఇంటిపైన దాడి చేయలేదా? ఎందుకు చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డిని బోసిడీకి అంటే జగన్మోహన్ రెడ్డి నన్నే బోసిడీకే అన్నాడు, నన్ను నా కొడక అని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టేసుకొని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో నన్నే లా కొడక అన్నాడని చెప్పేసి లేని అర్థాన్ని తీసుకొచ్చి ఉన్నట్టుగా చూపించేసి సింపతి పొందాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. పట్టాభి ఇంటిపైకి దాడికి పంపించాడు వీళ్ళ నాయకుల్ని. పట్టాభి ఇంటిపైకనే కాదు, గతంలో ఎవరు ప్రశ్నించినా సరే దాడులే. ఇవాళ ఇక్కడికి వచ్చి సొద్దపోస మాటలు. మన నోరు అదుపులో ఉంటే అన్నీ బాగానే ఉండేయేమో, లేకనే కదా ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ముందు మీ నాయకులు చెప్పుకో, ముందు నువ్వు నేర్చుకో. కాస్త నోటిదోలు జగన్మోహన్ రెడ్డి తగ్గించుకుంటే ఇక ఇంత అవస్థ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను నేను, వైసీపీ నాయకులకి ఎంత కాదన్నా ఎంత లేదన్నా అతి నోటిదోలు ఎక్కువ. అంటే మనం బూతులు మాట్లాడుతూనే మంచి ఫేమ్లో ఉంటామని 5లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాల నాని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కార్యకర్తలు కావచ్చు, ఎప్పుడు మాట్లాడినా సరే ఏదో రకంగా కొన్ని లేఖి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మామూలు లేఖి వ్యాఖ్యలు కాదు. ఈ వెచ్చనా కొడుకులు రాజకీయ నాయకులుగా ఎలా చలామణి అవుతున్నారు రా బాబు అన్న సందేహాలు మనలాంటి వ్యక్తులు కలుగుతాయి. అంత లేఖగా మాట్లాడతారు. రోజా మాట్లాడినా అంతే, అంబటి రాంబాబు మాట్లాడినా అంతే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా అంతే.
ఆడెవడో కోతి కొబ్బరి దొరికినట్టు ఇంకా కొత్త బుచ్చగాడు పొద్దారాడు అన్నట్టు వెనకొట్టుకో సామెత ఉంది కదా. అలాగా వాళ్ళ ఆవిడకి ఇన్ఛార్జ్ ఇస్తే ఆడ ఒక కార్యకర్తల మీటింగ్ లాంటిది పెట్టేసి బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఏది పడితే అది మాట్లాడుతూ ఊరుకుంటారా? చెక్కుతారు. అదే జరిగింది అక్కడ. నువ్వు రాజకీయంగా ఎన్నన్న ఎంతమంది విమర్శించట్లేదు? చివరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని అమెరికాలో డాలర్లకి ఈవెంట్లు చేసే వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ రాజకీయంగా నువ్వు అధికార ప్రతినిధులను చేస్తే వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. తాడు బంగారం లేని వాళ్ళు ఇంకా పచ్చిగా మాట్లాడగలగాలి కానీ బాగోదు. ఇక్కడ చెప్తున్న ఉదాహరణకి బజారు వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు రాజకీయంగా ఎంతమంది చేత అంటే ఎన్ని రకాలుగా విమర్శించినా సరే ఇక్కడ ఎవడో స్పందించట్లా. బజారు వ్యక్తుల చేత చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు అంటే మాట్లాడిపిస్తాడు వాళ్ళ చేత. ఒక పక్క బాలకృష్ణ గారిని, ఒక పక్క నారా లోకేష్ గారిని, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే బజారు వ్యక్తుల చేత మాట్లాడిపిస్తాడు. తీరా చూస్తే వాళ్ళ చరిత్ర ఏంట్రా అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి, రికార్డింగ్ డ్యాన్సులు, అమెరికాలో డాలర్ల కోసం ఈవెంట్లు. సరే వాళ్ళు ఏం చేశారు ఎంత చేశారు పక్కన పెట్టేస్తే వాళ్ళ హిస్టరీ చూసుకుంటే ఒకవేళ వాళ్ళు చేసిన ప్రజల కోసం చేసిన సేవ ఏంటంటే ఏమి ఉండదు. అలాంటి బజార్ వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఇక్కడ రాజకీయంగా నువ్వు ఒక అధికార ప్రతినిధి అని చెప్పేసి ఒక పదవి కట్టి పెట్టేసి ఆ బజారు లేఖి వ్యక్తుల చేత నువ్వు మాట్లాడిపోతావా? వాళ్ళేమో ప్రెస్ ముందుకు వచ్చేసి వీడియోలు డిలీట్ చేసి ప్రశ్నిస్తేనే దాడులు చేసేస్తారా అంటారు వాళ్ళు. ఇది ఆ బజారు మనుషులు. వాళ్ళ గురించి మళ్ళీ మేము పేర్లు ప్రస్తావించి మాట్లాడితే మళ్ళీ మీడియాలో గొక్కెట్టి ఏడిచేస్తారన్నమాట. మేము మహిళలని చూడకుండా మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఏడుస్తారు. మహిళలు అని చెప్తారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారో, లేఖితనంగా మాట్లాడతారో. పోనీ మీ చరిత్ర అయినా గొప్ప చరిత్ర అంటే కాదు, హీనమైన చరిత్ర. పోనీ మీరు రాజకీయాల గురించి మాట్లాడచ్చు తప్పలేదు, కానీ వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కొంతమంది అంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి, వయసులో ఆయనకి 75 ఏళ్ళు. ఈ లేఖిది వచ్చి ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునేది వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అంటే బతుకుల గురించి మేము కూడా మాట్లాడగలుగుతాం కానీ మాట్లాడలేము. ఇక్కడ చెప్తున్న ఉదాహరణకి మరి ఏమనాలి? మరి 10కి 25కి నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని నువ్వు వచ్చి 75 ఏళ్ళ వ్యక్తిని 4 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నీలాంటి పకోడీ వాళ్ళని చాలామంది చూసుంటాడు ఆయన జీవితంలో. నువ్వు వచ్చి లేఖితనంగా ఏది పడితే అది మాట్లాడితే అభిమానులు అంటే అభిమానులు మాట్లాడరు మీ గురించి. అంటే మమ్మల్ని ఎవరో ఏం అనకూడదు, మేము ఎంతమందినైనా సరే ఎన్ని రకాలుగానే విమర్శించేస్తాం అనే ధోరణ. ఇవే తగ్గించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయినా సరే తన కార్యకర్తలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరున్నా సరే వాళ్ళకు ఒక మెసేజ్ పంపించండి. లేదంటే పార్టీ కార్యాలయం నుంచి కొన్ని ఆదేశాలు జారీ చేయండి. ఒరే మాట్లాడేటప్పుడు లేఖితనంగా మాట్లాడమాకండి, అలాగే బజారు వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించమాకండి, దేన్ని ఎక్కడ ఉంచాలో దాన్ని అక్కడ ఉంచండి. దాన్ని ఆందోళన ఎక్కొచ్చి దాన్ని ఎత్తుని కొమ్ములు పెట్టేశారు అనుకోండి, అది ఒళ్ళు మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతుంది. అంటే ఉదాహరణకు చెప్తున్నా నేను, ఎవడైనా కావచ్చు ఇలా మాట్లాడతారు వాళ్ళు. అదే రేపు పొద్దున మన పార్టీకి నష్టం అని చెప్పేసి మీరే చెప్పుకోవాలి. మీరు వదిలేయకూడదు, వదిలితే అందరూ మాట్లాడతారు. మీరు మాట్లాడితే మేము మాట్లాడమా? తాడు బొంగరం లేని వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి తీరా వాళ్ళ బతుకు ఏంట్రా అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని ఇది నిజమైన బతుకు, పక్కోడి జీవితం ఎలా పోయినా పర్వాలేదు, మన కుటుంబ సభ్యులు బాగుంటే సరిపోతాం అనే వ్యక్తులు అంతా కూడా వచ్చి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఒక పార్టీ ముసుగేసుకొని, అధికార ప్రతినిధిని ముసుగేసుకొని ఏది పడితే అది మాట్లాడుతూ ఊరుకుంటారా? అంటే మీరైనా మాట్లాడగలుగుతారు, ఇంకెవడో మాట్లాడలేడా? ఆ మాట్లాడి ఇది ఎవరికి లేదనుకుంటున్నారు మీరు అంతా కలిసి. కాబట్టి ఏంటంటే మీరు దాడుల గురించి ఇంకో దాని గురించి మీరు నీతులు చెప్పొద్దు. ప్రారంభించింది మీరు, మొదలుపెట్టింది మీరు, అనుభవించేది మీరే. ఈ సాంప్రదాయాలన్నింటికి కూడా శ్రీకారం చుట్టింది ఎవడరా అంటే దానికి కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నిటికీ కూడా బూతులు కానించి వ్యక్తిగత దాడుల వరకు కూడా అన్నిటికీ శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి లేఖ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు మీ అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది అన్న మనం చేసే రాజకీయాలు కరెక్ట్ కాదని చెప్పేసి అని. ఆ రోజు సమ్మర్ పడిపోయారు, మనకు 151 వచ్చేసినాయి కదా, ఇంకా మాకు 10 ఏళ్ళు లేదంటే ఒక 30 ఏళ్ళ పాటు మనమే ముఖ్యమంత్రికి వెళ్ళేస్తాడు మా నాన్న,
మనం దాడులు చేసేయచ్చు, మనుషులు చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవడో మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పేసి ఉద్దేశంతో రెచ్చిపోయారు. కానీ జనం యాక్సెప్ట్ చేయబడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి బాగా. ప్రధానంగా భాష ముఖ్యం అబ్బాయి. ఎవడైతే హిందూపురంలో నోటుకొచ్చింది వాగాడో వాడికే చెప్తున్నావు. ఈసారి కాబట్టి నువ్వు దొరికిన రోజు ఎక్కేస్తారు, బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.